హాయ్ ఆల్ ఆఫ్ యూ వెల్కమ్ బ్యాక్ టు రమారెడ్డి మ్యాథ్స్ అకాడమీ. ఈ వీడియోలోనైతే మనం ర్యాంక్ కోరిలేషన్ కోఎఫిషియంట్ ఏంటంటే ఆ ర్యాంక్ కోరిలేషన్ని ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తాము, అసలు మెయిన్ మెథడ్స్ ఏమున్నాయి, వాట్ ఈస్ ద ప్రిన్సిపల్ అనేసి చెప్పిన తర్వాత మీకు బేసిక్స్ ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత ప్రాబ్లం అనేది సాల్వ్ చేస్తాను. చాలా చాలా క్లియర్గా చెప్తాను. అసలు ఏమి రాని వాళ్ళు కూడా ఒకసారి చూస్తే అర్థమయ్యే విధంగా చెప్తాను కాబట్టి వీడియోను ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మీకోసం ఈజీ ఎక్స్ప్లెనేషన్తో వీడియోస్ చేస్తున్నందుకు కంపల్సరీ మీరు లైక్ ఇవ్వండి, ప్రతి ఒక్కరికి షేర్ చేయండి బేటా. అప్పుడు నేను వీటి మీద మోర్ అండ్ మోర్ వీడియోస్ మీకోసం పోస్ట్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఆల్రెడీ ఈ చాప్టర్లో ఏం చూసాము, దీనికంటే ముందు మనం కోరిలేషన్, యాక్చువల్గా కోరిలేషన్లో మనకి 3 టైప్స్ వస్తాయండి. ఒకటి వచ్చేసి బైవేరియట్ డేటా ఇచ్చినప్పుడు స్కేటర్ డయాగ్రామ్ నుంచి ఏ విధంగా ప్లాట్ చేస్తామని చూసాము. దాని తర్వాత డేటా అనేది లీనియర్ రిలేషన్షిప్లో ఉన్నప్పుడు క్యాలిక్యులేషన్స్ యూస్ చేసి కర్ల్ పియర్సన్ కోరిలేషన్ కోఎఫిషియంట్ నుంచి మనం ఏ విధంగా సాల్వ్ చేస్తాము, అజ్యూమ్డ్ మీన్ వేస్తే ఏంటి, యాక్చువల్ మీన్ వేస్తే ఏంటో చూసాము. దీన్ని తర్వాత మెథడ్ ఏంటంటే ర్యాంక్ కోరిలేషన్. మరి ఈ ర్యాంక్ కోరిలేషన్ అనేది ఎప్పుడు చేయాలి, ఫస్ట్ మీకు అది తెలిసి ఉండాలి. ఓకే, ఈ ర్యాంక్ కోరిలేషన్ చేయాలడానికి ఫస్ట్ ర్యాంక్లో డిఫరెన్సెస్ ఆఫ్ మెథడ్స్ ఉంటాయి, అవేంటో చెప్తాను. అండ్ దానికంటే ముందు మీకు ఒక 2 వర్డ్స్ అనేవి తెలియాలి. ఒకటి క్వాంటిటేటివ్ డేటా అంటే ఏంటి, మరి క్వాలిటేటివ్ డేటా అంటే ఏంటి. ఎప్పుడన్నా ఒక్కసారి అజ్యూమ్ చేసుకున్నారా, ఇప్పటి వరకు మనం చేసిన ప్రాబ్లమ్స్ అన్నీ క్వాంటిటేటివ్లో ఉన్నాయా క్వాలిటేటివ్లో ఉన్నాయా అనడానికి ఫస్ట్ మీకు క్వాంటిటేటివ్ అంటే ఏంటి, క్వాలిటేటివ్ అంటే ఏంటో తెలియాలి బేట. క్వాంటిటేటివ్ అంటే ఏంటిదని అంటే, సపోజ్ నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ ఆర్ వేరియబుల్స్ ఇచ్చినటువంటి బైవేరియట్ డేటాకి ఏంటంటే దాని రిప్రజెంటేషన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ యూనిట్స్లో ఉంటే కనుక దాన్ని మనం క్వాంటిటేటివ్ డేటా అంటాం. అది ఎలా వాడమని అంటారా, ఏం లేదు బేటా. సపోజ్ ఇప్పుడు డిస్టెన్స్ మీటర్స్ కిలోమీటర్స్లో మెజర్ చేస్తాము. అండ్ మనకి డైలీ గ్రాసరీస్ తీసుకుంటే కిలోగ్రామ్స్ కేజీస్లో తీసుకుంటాం. ఆర్ డీజిల్ పెట్రోల్ మిల్క్ అలాంటివి మనం లీటర్స్ మిల్లీ లీటర్స్లో తీసుకుంటాం. అంటే వీ హ్యావ్ సమ్ పర్టికులర్ మెజర్మెంట్స్ ఇచ్చినటువంటి క్యారెక్టర్స్కి ఆర్ వేరియబుల్స్కి ఆర్ ఐటమ్స్కి పర్టికులర్ యూనిట్స్లో రిప్రజెంట్ చేసే దాన్ని క్వాంటిటేటివ్ డేటా అంటాము. అవునా, అంటే నీ దగ్గర ఎంత అయితే పెట్రోల్ ఉంది, ఎంత డీజిల్ ఉంది, ఎంత రైస్ ఉంది అనేది దానికి ఒక పర్టికులర్ మెజర్మెంట్స్ అనేవి ఇస్తే దాన్ని క్వాంటిటేటివ్ డేటా అంటాం. ఇఫ్ దేర్ ఈజ్ నో మెజర్మెంట్స్ అంటే వితౌట్ రిప్రజెంటేషన్ ఆఫ్ యూనిట్స్ అయితే, అంటే ఏంటిది, నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ కావచ్చు ఆర్ వేరియబుల్స్కి వితౌట్ యూనిట్స్ రిప్రజెంటేషన్ కనుక చేస్తే దాన్ని మనం క్వాలిటేటివ్ డేటా అంటాం. క్వాలిటేటివ్కి డిఫరెన్స్ ఏంటిది, ఇచ్చినటువంటి డేటాకి విత్ యూనిట్స్ తీసుకుంటే క్వాంటిటేటివ్, వితౌట్ యూనిట్స్లో కనుక ఉంటే డేటా దాన్ని మనం క్వాలిటేటివ్ డేటా అని అంటాం. దీనికి ఎగ్జాంపుల్స్ ఏంటి మేడం అంటే, సపోజ్ బ్యూటీకి మనకి ఏమైనా మెజర్మెంట్స్ ఉన్నాయా, లేవు. సపోజ్ ఆ పర్సన్, ఆ అమ్మాయి లేదా అబ్బాయి బ్యూటీ హ్యాండ్సమ్ అనడానికి మనకి పర్టికులర్ మెజర్మెంట్స్ అనేవి లేదు. లేదా స్మోకింగ్, ఇప్పుడు ఒక అతను స్మోక్ చేస్తారు, ఎంత పర్సెంట్ స్మోక్ చేస్తారు అనడానికి ఏమన్నా మెజర్మెంట్ ఉందా, లేదు. ఆర్ ఇంటెలిజెన్స్, మీ క్లాస్లో సో అండ్ సో పర్సన్ కృష్ణవేణి ఇంటెలిజెంట్ అని ఎలా చెప్తాము, దానికి పర్టికులర్ మెజర్మెంట్స్ ఉన్నాయా, లేవు. అండ్ హానెస్టీ, ఇలాంటి వాటికి మనకి దేర్ ఈజ్ నో ప్రాపర్ యూనిట్స్. ఇలాంటి డేటా ఇచ్చినప్పుడు విల్ గో ఫర్ ర్యాంక్ కోరిలేషన్. అంటే ఇప్పుడు ఇంటెలిజెన్స్ని మెజర్ చేయడానికి ఇప్పుడు క్లాస్లో 80 మెంబర్స్ ఉన్నారు, మరి 80 మెంబర్స్ హైట్స్ వెయిట్స్ తీసుకోవాలంటే విల్ గో ఫర్ క్వాంటిటేటివ్. మరి క్వాలిటేటివ్ అంటే ర్యాంక్ని ఏ విధంగా ఇస్తామని అంటే, ఇప్పుడు 80 మెంబర్స్లో ఫస్ట్ ర్యాంక్ సో అండ్ సో మార్క్స్ స్కోర్ చేశారు, హైయెస్ట్ ఫస్ట్, నెక్స్ట్ అనేది సెకండ్, అది దేన్ని బేస్ చేసుకొని ఇస్తాము మనం, ర్యాంక్ కోరిలేషన్. దాన్నే మనం ఈ చాప్టర్లో అండ్ ఈ ప్రాబ్లమ్స్లో క్యాలిక్యులేట్ చేస్తామండి. అండ్ ఇంకొకటి ఏంటిది అని అంటే, క్వాలిటేటివ్ డేటా అనేది క్వాలిటేటివ్ డేటా అనేది క్యాలిక్యులేట్ చేసినప్పుడు మనకి కోరిలేషన్ కోఎఫిషియెంట్స్ నుంచి ర్యాంక్ డిఫరెన్స్ మెథడ్స్ ఉంటాయి మనకి. అంటే ర్యాంక్
ఈక్వల్గా ఉంటే ఏంటి, డిఫరెంట్గా ఉంటే ఏంటిది అనేది ఉంటుంది. అండ్ దాంతోపాటు నేను ఇందులో మనకి ప్రాపర్టీస్ ఆఫ్ అసలు ఫార్ములా ఏంటిది, ప్రాపర్టీస్ ఆఫ్ ర్యాంక్ కోరిలేషన్ ఏంటో కూడా చెప్తాను చూడండి. తర్వాత ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం. చూడండి అమ్మా, ఇక్కడ ఏంటిది అని అంటే నేను మీకు ఎందుకు ఇచ్చానంటే డిఫైన్ ద ర్యాంక్ కోరిలేషన్ ప్రాపర్టీస్ అండ్ డిఫైన్ ద ర్యాంక్ అని అడుగుతారు. స్మాల్లో అడగచ్చు, ఒక్కొక్కసారి 5 మార్క్స్లో అడుగుతారు. అసలు ర్యాంక్ కోరిలేషన్ అంటే ఏంటిది, దాని ఫార్ములా ఏంటిది, దానిలో ఉన్నటువంటి నోటేషన్స్ ఏంటిది, వాట్ ఆర్ ద ప్రాపర్టీస్ అండ్ వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ టు ఫైండ్ ద ర్యాంక్ అనేది మనం చెప్పాల్సి ఉంటుంది. అందుకని ఇస్తున్నానండి. ఇక్కడ ఏంటిదంటే దిస్ ఈజ్ డినోటెడ్, దిస్ ఈజ్ కాల్ ఇట్ యాజ్ ద ర్యాంక్ కోరిలేషన్. మనకి ర్యాంక్ కోరిలేషన్ని అందులో మనం కోరిలేషన్ కర్ల్ పియర్సన్లో ఆర్తో డినోట్ చేస్తే ఇక్కడ రో, దీన్ని జస్ట్ లైక్ అవర్ పి, స్మాల్ పి రాసి కొంచెం ఇట్లా పైకి రాస్తే దాన్ని రో అంటాం. రో దట్ ఇండికేట్స్ 1 - 6 సిగ్మా డి స్క్వేర్ బై ఎన్ ఇంటూ ఎన్ స్క్వేర్ మైనస్ 1. కొంతమంది ఇక్కడ స్మాల్ ఎన్ అని కూడా అంటారు, నో వరీస్, ఏదైనా అనుకోండి. రో అంటే ఏంటిదంటే ర్యాంక్ కోరిలేషన్ కోఎఫిషియంట్ ఇన్ దిస్ ఫార్ములా. యాక్చువల్గా ఇది ర్యాంక్ కోరిలేషన్ కోఎఫిషియంట్లో దిస్ రిప్రజెంట్స్ ర్యాంక్ కోరిలేషన్ కోఎఫిషియంట్. మరి డి స్క్వేర్ అంటే ఏంటి, ఏ విధంగా ఫైండ్ అవుట్ చేస్తామని అంటే దిస్ ఇస్ ద సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ ఆఫ్ ద 2 ర్యాంక్స్. అంటే డేటాలో మనకి ఎక్స్ ఇస్తారు, వై ఇస్తారు, రైట్. యూ కెన్ కన్సిడర్ ఎక్స్ ఈజ్ ద ర్యాంక్ 1 అండ్ వై అనేది ర్యాంక్ 2 తీసుకొని దానికి డి కనుక్కుంటాం, R1 - R2 చేసిన తర్వాత వచ్చినటువంటి డికి స్క్వేర్ చేస్తాం. అంటే సమ్ ఆఫ్ ద డిఫరెన్సెస్ ఆఫ్ 2 ర్యాంక్స్ ఏమంటారంటే సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ ఆఫ్ ద 2 ర్యాంక్స్. ఫస్ట్ డిఫరెన్స్ చేసి తర్వాత వాటికి స్క్వేర్ చేస్తే వచ్చేది డి. మరి ఎన్ ఈజ్ నథింగ్ బట్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్, ఇచ్చినటువంటి అబ్జర్వేషన్స్. ఓకే, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద ఫార్ములా. నెక్స్ట్ ప్రాపర్టీస్ ఆఫ్ ర్యాంక్. ర్యాంక్కి మనకి యాక్చువల్గా 3 ప్రాపర్టీస్ ఉన్నాయండి. ఒకటి వచ్చేసి ద వాల్యూ ఆఫ్ ద రో. కంపల్సరీ మీరు ఏదైతే ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తారో ద ర్యాంక్ రో వాల్యూ లైస్ ఇన్ బిట్వీన్ -1 and 1 ఓన్లీ. అంటే -1 1కి మధ్యలోనే వస్తుంది. దట్ ఈస్ ఫస్ట్ ప్రాపర్టీ. ఆర్ ఎగ్జామ్లో అడుగుతారు డిఫైన్ ఎనీ ప్రాపర్టీస్, డిఫైన్ ప్రాపర్టీస్ అని అడుగుతారు. ఓకే, తర్వాత నెంబర్ 2 ఏమంటున్నారంటే ఇఫ్ రో ఈజ్ 1, ఒకవేళ మనకి ర్యాంక్ కోరిలేషన్ అనేది 1 వస్తే కనుక దేర్ ఈజ్ ఎ కంప్లీట్ అగ్రిమెంట్ ఇన్ ద ఆర్డర్ ఇఫ్ ద ర్యాంక్స్ అండ్ ద డైరెక్షన్స్ ఆఫ్ ద ర్యాంక్ ఈజ్ సేమ్. ఆర్డర్ అండ్ డైరెక్షన్స్ ఆఫ్ ద ర్యాంక్ అనేది రెండు సేమ్ వస్తాయి. ఓకే, ఏంటిది, ఆర్డర్ ఆఫ్ ద ర్యాంక్ అండ్ డైరెక్షన్స్ ఆఫ్ ద ర్యాంక్ ఈజ్ సేమ్ when it is if the row is 1. Okay, and the third one, if row is -1 కనుక వస్తే అంటే then there is a complete disagreement in the order of the rank. ఇక్కడ అగ్రిమెంట్, this is the కంప్లీట్ అగ్రిమెంట్ ఉంటుంది ఏంటంటే బోత్ డైరెక్షన్ సేమ్ అని. ఇక్కడ ఏంటిది, ఆర్డర్ ఆఫ్ ద ర్యాంక్ అండ్ దేర్ ఆపోజిట్ డైరెక్షన్. ఓకే, ఆపోజిట్గా ఉంటాయి, ఇవి రాయాలి. కానీ ఇక్కడ ఈ మెథడ్లో, ఈ వీడియోలో మనం వాట్ ఎగ్జాక్ట్గా సాల్వ్ చేస్తామంటే వీ హ్యావ్ 2 types టు ఫైండ్ ద ర్యాంక్. వన్ ఈజ్ వెన్ ద ర్యాంక్స్ ఆర్ గివెన్. ఇదొక కండిషన్. ర్యాంక్స్ గివెన్ ఇచ్చినప్పుడు మనం ఇది యూజ్ చేస్తాము, ఎలానో నేను ఇప్పుడు చెప్తాను. ఇంకొకటి ఏంటిది అని అంటే వెన్ ద ర్యాంక్స్ ఆర్ నాట్ గివెన్, అప్పుడు మనమే ఇవ్వాల్సి ఉంటుంది ర్యాంక్స్. అవి ఎలానో కూడా మనం కమింగ్ వీడియోస్లో చూద్దామండి. జస్ట్ నోట్ డౌన్ వెన్ ద ర్యాంక్స్ ఆర్ గివెన్ మీద మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాము. చూడండి అమ్మా, ఇక్కడ ఏమి ఇచ్చారు, నాకు ప్రాబ్లం ఏమని ఇచ్చారు అంటే ఫాలోయింగ్ ఆర్ ద ర్యాంక్ obtained by 10 students in 2 subjects. One is statistics, another one is mathematics. To what exact knowledge of the students in 2 subjects is related. అంటే వాళ్ళే ర్యాంక్స్ ఇచ్చారు మనకి. ఏంటిది, స్టాట్స్లో ఇంత వచ్చింది, మ్యాథ్స్లో ఇంత వచ్చింది. అంటే ఎంతమంది స్టూడెంట్స్కి వీటికి రెండింటికి కలిపి నాలెడ్జ్ ఉంది ఎగ్జాక్ట్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. అంటే వెన్ ద ర్యాంక్స్ ఆర్ గివెన్ కండిషన్, దట్స్ ఇట్. ఇది నాకు ఇచ్చినటువంటి ర్యాంక్, స్టాట్స్ అండ్ మ్యాథ్స్ ఇచ్చారు. మనం ఏం చేయాలి అని అంటే మన ప్రిన్సిపల్ మనకి తెలుసు. ఇక్కడ ఏంటిది, మనకి కోరిలేషన్ కోఎఫిషియంట్, ర్యాంక్ కోరిలేషన్, రో ఈజ్ ఈక్వల్ టు 1 - 6 సిగ్మా డి స్క్వేర్ బై n ఇంటూ n స్క్వేర్ మైనస్ 1. అంతే కదండి, n ఇంటూ n స్క్వేర్ మైనస్ 1. ఇక్కడ నాకు ఫస్ట్ ర్యాంక్ ఇన్ స్టాటిస్టిక్స్ యూ హ్యావ్ టు కన్సిడర్ యాజ్ ఎక్స్గా తీసుకుంటున్నాను. అది 1 2 3 4 5 6 7 8 9 10.
దెన్ ర్యాంక్స్ ఇన్ మ్యాథమెటిక్స్ ఏంటంటే 2, 4, 1, 5, 3, 9, 7, 10, 6, 8. తర్వాత డిఫరెన్సెస్ ఎలా కనుక్కుంటామంటే బోత్ ర్యాంక్స్ డిఫరెన్సెస్ మనకు కనుక్కోవాలంటే దిస్ ఇస్ R1, దిస్ ఇస్ R2 అయితే R1 మైనస్ R2 చేస్తాం. ఎక్స్ తీసుకుంటే ఎక్స్ మైనస్ వై చేస్తాము. 2 minus 1, sorry, 1 minus 2 minus 1. Yes, next 2 minus 4 minus 2, 3 minus 1 2, next 4 minus 5 is minus 1, 5 minus 3 2, 6 minus 9 minus 3, 7 minus 7 0, 8 minus 10 minus 2, and 9 minus 6 3, 10 minus 8 2. ఓకే, ఇప్పుడు వీటికి స్క్వేర్ చేస్తే 1 4 4 1 4 9 0 4 9 4 వచ్చింది, రైట్. మనకి ఏమేం కావాలి? సమ్మేషన్ ఆఫ్ డి స్క్వేర్, అంటే వీటన్నిటిని యాడ్ చేస్తే నాకు సమ్మేషన్ డి స్క్వేర్ ఈస్ 4 + 9 + 4 + 9 + 4 + 1 + 4 అంటే టోటల్ ఈస్ 40 వస్తుంది. ఓకే, ఇప్పుడు పుట్ ఆల్ ద వాల్యూస్ హియర్. అప్పుడు ఏంటిది 1 మైనస్ సిగ్మా డి స్క్వేర్ ఎంత వచ్చింది? 6 × 40 అపాన్ n మీన్స్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. ఎన్ని ఉన్నాయి? 1 to 10 వరకు ఉన్నాయి నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. ఓకే, 1 2 3 4 5 6 7 8 9 10 అబ్జర్వేషన్స్ అంటే 10 ఐటమ్స్. ఓకే, 10 మెంబర్స్కి క్యాలిక్యులేట్ చేస్తున్నాం. నెక్స్ట్ 10² - 1 ఆఫ్టర్ సింప్లిఫికేషన్ దిస్ ఇస్ 640, దిస్ ఇస్ వాట్ 240, రైట్. 240 అపాన్ 10 × 100 - 1. ఇంకా సింప్లిఫై చేస్తే నేను దీన్ని 1 - 240 బై దిస్ ఈస్ ఎంత వస్తుందంటే 990 వస్తుంది. దీన్ని ఇంకా సింప్లిఫై చేస్తే 1 మైనస్ దిస్ ఇస్ 240 బై 990 కదండి. దీన్ని ఎలా రాయొచ్చు? క్యాల్సి యూజ్ చేయండి. 1 మైనస్ 0.24 వస్తుంది అంటే 0.76. వాట్ ఈజ్ మై రో వాల్యూ? 0.76. ఈ విధంగా చేయాల్సి ఉంటుంది ర్యాంక్ కోరిలేషన్. దీని తర్వాత మరి ఇంటర్వెల్స్లో ఇచ్చినప్పుడు సో అండ్ సో ఇంటర్వెల్స్లో ఇచ్చినప్పుడు ఎలా చేయాలని చేద్దాం ఇందులోనే నెక్స్ట్ వీడియోలో. దాని తర్వాత ర్యాంక్స్ ఇవ్వకపోతే ఎలా చేయాలో చెప్తానండి. వీడియో ప్రతి ఒక్కరికి షేర్ చేయండి బేటా. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.